ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే పశ్చాత్తాపం. దాన్నే ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు. ఒక మనిషికి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే పశ్చాత్తాపం. ఇక్కడ మనం ఉదాహరణకు దావీదును తీసుకున్నట్లయితే, దావీదు సింహాసనం మీద ఉన్నప్పటికీ తప్పులు చేశాడు. కానీ దేవుని ముందుకు మళ్ళీ వచ్చి అడిగాడు, ఏమనంటే, దేవా, నేను చేసిన తప్పులను క్షమించు అని. అప్పుడు దేవుడు దావీదు ప్రార్థనను ఆలకించి దావీదును క్షమించాడు. అప్పుడు అతనికి కొత్త జీవితం వైపు దేవుడు నడిపించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేయడం గొప్ప కాదు, లేదా తప్పులు చేసి తప్పించుకోవడం గొప్ప కాదు. చేసిన తప్పును దేవుని యందు మోకరించి క్షమాపణ ప్రార్థన అడిగి విడిచిపెట్టడమే గొప్ప. పశ్చాత్తాపడమే గొప్ప. ఇప్పుడు నువ్వు ఏ వర్గంలో ఉన్నావో ఆలోచించు. ఆమేన్.